కాదు నేను కంపెనీ ఎండి తోటే మాట్లాడుతున్నాం. ఆయనే మీకు కాల్ మెసేజ్ చేస్తున్నాం, మీ కాల్ మెసేజ్ చేస్తుంటే కట్ అయిపోతుంది. అది కాదమ్మా, ఒకసారి మేడం కంపెనీ ఒక్క నిమిషం అమ్మా. ఫేస్ కూడా రాస్తాను మేడం. మోయ అయిపోయింది ఆయన ఫేస్ కూడా. ఎప్పుడైపోయింది అంటున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేమైతే ఒక సిస్ మీద ప్రాంక్ చేయబోతున్నాం. తను ఎవరంటే కనుక మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో తన మీద ఒక ప్రాంక్ అయితే మేము చేయబోతున్నాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హలో అక్క, వాళ్ళకి కాల్ చేసి కన్విన్స్ చేసి పార్లర్కి రమ్మన్నాను. ఒకసారి కాల్ అదే ఫోన్ ఇస్తాను, ఒకసారి మాట్లాడను. చూసానక్క. వచ్చారు, ఆవిడకి ఇస్తాను, ఒకసారి మాట్లాడను. ఎవరు కాల్ ఎవరు? ఏంటమ్మా, ఏంటి, ఎవరితో మాట్లాడాలి? హలో హలో మేడం, నమస్తే అండి. ఎవరమ్మా, ఎవరు మాట్లాడేది? ఎవరు? మేము కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండి. ఏం కంపెనీ అమ్మా? కంపెనీ నుంచి అండి. చెప్పండి. యాక్చువల్లీ మీరు ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నారంట కదా స్కిన్ మీద. ఏంటమ్మా అసలు ప్రోడక్ట్ అయినా అది? అసలు ఏంటి అసలు? బయటకు వెళ్తుంటే అందరూ చూడలేకపోతున్నానమ్మా. ఒకసారి మీరు కూల్ గా మాట్లాడండి మేడం, ఏడవద్దు. ఫస్ట్ అయితే ఎమోషన్ అవ్వద్దు. ఒక్క నిమిషం, మీరు చెప్పాలనుకున్నది కూల్ గా చెప్పండి, మేము చెప్పేది కూడా కూల్ గా వినండి. ఒకసారి ఏం వినాలమ్మా? బయటకు వెళ్తుంటే ఫంక్షన్ ఉందని చెప్పి నేను తీసుకున్నాను ప్రొడక్ట్. అవును మేడం, మీరు ఏడవద్దు. ఎందుకు కంప్లైంట్ ఇస్తానన్నారు మా హస్బెండ్. అసలు రేపేమో ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ ఉంది మా ఇంట్లో. మేడం మీరు ఎమోషనల్ అయిపోతున్నారు. యాక్చువల్ గా ఇది ఈ రోజు కంపెనీ అయితే కాదు, గత 20 ఏళ్లుగా ఉన్నటువంటి కంపెనీ. ఇది టాప్ మోస్ట్ కంపెనీ. ఏంటండి మీకు ఎన్ని ఇయర్స్ నుండి మాకు సంబంధం ఏంటండి? అసలు ఫేస్ మొత్తం పాడైపోయింది అసలు ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత. మేడం మీ ఒక్కరికే కాదు కదా, అక్కడ ఎంత స్టాక్ ఉందో చూడండి, ఎంత మందికి ఇస్తున్నామో చూడండి. ఎప్పటి వరకు వచ్చి మాకు ఇన్ని సంవత్సరాలలో ఒక్కరు కూడా రిమార్క్ అనేది. ఏ ఒక్కరి గురించి మాకు ఎందుకు మేడం? అసలు ఎందుకండి అసలు మాకు? యాక్చువల్ గా చెప్పేది పూర్తిగా వినండి మేడం. స్కిన్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది ఈ రోజు కాకపోతే రేపైనా బయటకు వచ్చే విధానం ఉంది అంటే ఈ ప్రొడక్ట్ వాడినప్పుడు ఆ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని బయటికి ప్రాబ్లం బయటికి తీసుకొస్తుంది. అలానే కాళ్ళ మచ్చల్లో అయిపోతుందా మేడం? కాళ్ళ మచ్చల్లో వచ్చేస్తుందా ఫేస్ మొత్తం? ఏంటి మేడం అసలు? రేపు మార్నింగ్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఈ ఫేస్ తో ఎలా వెళ్ళమంటారు ఫంక్షన్ కి? చెప్పండి. ఏం కాదు మేడం, అలోవెరా అంటే కాళ్ళ మచ్చలతో వెళ్ళమంటున్నారు, ఏం కాదంటున్నారు మీరు? కాదు మేడం, మీకు అసలు ఏమి ప్రాబ్లం రాదు అంటున్నాను. ఫంక్షన్ ఉంది, దానికి మరి మనం ఏం చేసేదైతే కాదు. ప్రాబ్లం రాకుండా ఆవిడకి ఆల్రెడీ మేము మేడం చెప్పాం. మేము వన్ వీక్ లో మాకు మ్యారేజ్ ఉంది, మంచి ప్రొడక్ట్ ఇవ్వండి అని చెప్తుంటే ఫేస్ మాస్క్ అని చెప్పారు, ఇచ్చారు. మొత్తం ఫేస్ మొత్తం పాడైపోయింది. మీరు ఎన్నిసార్లు యూజ్ చేశారు మేడం? 2 times యూజ్ చేశాను. ఓన్లీ 1 week 2 times యూజ్ చేశాను నేను. ఒక నిమిషం మేడం, మీరు ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఏమన్నా మీకు అనిపించిందా? అనిపించడం అంటే ఏంటి మేడం? అంటే ఏదైనా ఒకటి చెప్పేది వినండి పూర్తిగా. ఏదైనా మన స్కిన్ కి అది పడలేదు అంటే మనం స్కిన్ కి అప్లై చేసిన వెంటనే 5 నుంచి 10 నిమిషాలు లేదా 24 hours లోపలనే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే గనక అది బయటికి తీసుకొస్తుంది. ఇఫ్ ఎనీది ఏ ప్రొడక్ట్ అయినా సరే. కానీ ఒకసారి మీరు అప్లై చేసినప్పుడు మీకు ఎటువంటి ఎవరితో మాట్లాడుతున్నావు? కేసు పెట్టేస్తాను మొత్తం. పదా. హలో హలో, మా హస్బెండ్ ఊరుకోవట్లేదండి సార్. నేను చెప్పేది వినండి సార్. ఎవరితో ఏంటి అసలు? ఫేస్ మొత్తం పాడైపోయింది. రేపు మార్నింగ్ మా ఇంట్లో మ్యారేజ్ ఉందా? సార్ ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చేదైతే సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రోడక్ట్ అయితే కాదు. ఆమె శరీరం లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఆమె తినేది అంటే ఏంటి? ఇప్పటి వరకు ఇన్ఫెక్షన్ లేదు, ఇప్పుడు ఎలా వస్తుంది ఇన్ఫెక్షన్ అసలు? సార్ ఏదైనా ప్రాబ్లం వచ్చేదైతే ఆమె ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడే రావాలి. మీరు పార్లర్ ఎందుకు పెట్టుకుంటారు అసలు? అర్థం కాదమ్మా అసలు. ఎవరి
A few moments later. హలో అందరు పడిపోతున్నారు. నేను కంపెనీ ఎండి తోటే మాట్లాడుతున్నాం. ఆయన మీకు కాల్ మెసేజ్ చేస్తున్నాం. మీ కాల్ మెసేజ్ చేస్తుంటే కట్ అయిపోతుంది. ఏమ్మా అది కాదమ్మా, ఒకసారి మేడం కంపెనీ ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మా హస్బెండ్ కూడా రాస్తానమ్మా అది క్రీము. మోయ్ అయిపోయిందని ఫేస్ మొత్తం. ఎప్పుడు ఎప్పుడు ఆయన ఫేస్ కూడా రాస్తాను మేడం. ఎప్పుడు రాసేది మోయేలా అయిపోయాడు. మోయే ఏంటండి? ఆయన ఫేస్ కూడా రాస్తాను మేడం. మోయే అయిపోయింది ఆయన ఫేస్ కూడా. ఎప్పుడైపోయింది అంటున్నా? నిన్నండి, నిన్న రాసారా? ఒకసారి మీ ఇద్దరు ఫోటోలు అంట, ఫోటో తీసి ఒకసారి కంపెనీకి మీ క్రీమ్ వాడిన తర్వాత నా ఫేస్ మొత్తం, మా హస్బెండ్ కూడా మోయే. అంటే అర్థం కావట్లేదు నాకు. ఒకసారి రత్నకి हिंदी में बात करते आते हैं आपको? नहीं बात करो. सुनो मैडम मेरा बात. సార్ మేడం నాకు తెలుగు ఒక్కటే వచ్చు, హిందీ నాకు అర్థం కాదు. ఒకసారి क्या बात करती मैडम है? ఒకసారి హిందీ వచ్చిన వాడికి నేను మెసేజ్ చేస్తాను, వెయిట్ చేయండి. లేదంటే क्या बात करती तू? हेलो అక్క. హలో అక్క, నేను భవాని మాట్లాడుతున్నాను. ప్రాంక్ ఏంటిది? నిన్న ప్రాంక్ వీడియో చూసి కూడా అలా ఎలా నమ్మేసావు అక్క నువ్వు? ప్రాంక్ అయితే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నిజంగా ఇది ప్రాంక్ అని తెలిసిన తర్వాత కనుక నిజంగా ఒక పరంగా హ్యాపీనెస్ వచ్చింది. మెయిన్ తనకి ఏమన్నా అవుతుందేమో, తనని ఏమంటారు అన్నది ఒకటి, దాని గురించి ఒకటి చాలా భయం వేసింది. ఆ ప్రాంక్ అయితే అసలు అమేజింగ్, ఎక్సైటింగ్. అతి ప్రాంక్ అని తెలిసిన తర్వాత అయితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.